రిషికేశ్ నుంచి బద్రీనాథ్కి బయలుదేరాము. మార్నింగ్ 6:55 టైము. రోడ్డు మాత్రం కాస్త వానలు పడడంతో అటు ఇటు అయింది. ఇదిగో ఇది రోడ్డు పరిస్థితి. బయలుదేరి 10 నిమిషాలు కాలేదు. ఇది కొంచెం కొండలు గుట్టలన్నీ ఆ చెట్లు చూడు, అంత అందమైన చెట్లు ఎంత భయంకరంగా కనిపిస్తున్నాయో. ఏది ఊడి పడుతుందో తెలియని పరిస్థితి. ఏదన్నా పడవచ్చు, ఏదన్నా స్లిప్ అవ్వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బయలుదేరి బద్రీనాథ్ వెళ్తున్నాం. ప్రతి కొండ, ప్రతి పూట, ప్రతి చోట పూర్తిగా కూడా స్లిప్ అయ్యి జారిపడి ఉంది. రోడ్డు బాగుంది. ఒక్క మాట చెప్తున్నాను, కొన్ని ఎక్కడ పడుతుందో తెలియదు, వాళ్ళు ఎక్కడ పడుతుందో తెలియదు. ఈ దారి మాత్రం బాగుందని ధైర్యం తెలుస్తున్నారే కానీ పైన దేవుడు కర్ణించాలి. దేవుడు కర్ణించకపోతే మనం ఎక్కడికి బయలుదేరి వెళ్ళలేము. మనం ఫస్ట్ బ్యాసీ వెళ్తున్నాం. బ్యాసీ నుంచి ఆ తర్వాత మళ్ళా చెప్తాను, ముందు బ్యాసీకి వెళ్తున్నాం. ఈ రోడ్డు చాలా బాగుంది. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది, వర్షం పడట్లేదు. మనం ఎక్కడ మాత్రం చాలా సభ్యంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మన బస్సులు, స్వామీజీ బస్సు, మరి వెహికల్ అన్నీ కూడా ముందెళ్ళిపోయి మనం ఇప్పుడు నడిపిస్తున్నాం. చాలా యాత్ర బాగా సాగుతుంది. మన వెహికల్లో ఆనందాచార్యులు గారు, మరియు కమలనాథన్ గారు, మరియు ప్రవీణ్ కుమార్, మరియు శంకర్ డ్రైవర్ నడుపుతూ చాలా ఉత్సాహంగా నడుపుతున్నాడు. వాహన రథసారథి చాలా ఉత్సాహంగా నడుపుతున్నాడు. ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం. ఈ వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఓవర్ టు స్టూడియో. నాకు వెనకలు పేలిపోతుంది. కెమెరా కమల్నాథ్తో శరవణ్, కెమెరా కమల్నాథ్తో శరవణ్, స్టూడియో బద్రీనాథ్. మనం ఇప్పుడు చూస్తున్నాం మన అసిస్టెంట్ కెమెరామెన్ ప్రవీణ్ కుమార్ చాలా ఉత్కంఠగా ఫలితంగా 108 తీయాలనుకున్నాడు. 108 అంటే దీన్ని చూస్తున్నాం. ఇప్పుడు 108లో ఏమైనా అయిందా ఏంటి అనేది మనకు డౌట్గా ఉంది. చెప్పండి, అక్కడ ఎవరు ఇంజూర్ అయ్యారు? అక్కడ ఎవరయ్యారు ఏంటి? అక్కడ ఇప్పుడు మన వెహికల్స్ తీసుకొని వెళ్ళడం కోసం, రోడ్డు మధ్యలో చేయడం కోసం ప్రవీణ్ కుమార్ పరిగెత్తాడు. శంకర్, నీకు ఎక్స్పీరియన్స్? శంకర్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. మనం నీళ్ళలో వెళ్తున్నాం. శంకర్ అత్యంత ధైర్య సాహసాలతోటి సమస్య లేదు. అసిస్టెంట్ కెమెరామెన్ ప్రవీణ్ కుమార్ కెమెరా తీసుకున్నాడు, పరిగెత్తున్నాడు. కాన్వాయ్ లో పరిగెత్తున్నాడు, సెక్యూరిటీ పరిగెత్తున్నాడు. చాలా ఉత్కంఠ ఫలితంగా ఎక్కేశాడు. అవి రేపొద్దున ఉపయోగపడతాయో ఉపయోగపడవాలి తీసుకున్నాడు. ఆల్రెడీ మనం బస్సులు చూస్తున్నాం. మన బస్సు టైర్ ఒకసారి చేసుకుంటున్నారు. ఆ టైరు ఏమైంది, పంచర్ పడిందా లేకపోతే ఏంటి అనేది డౌట్గా ఉంది. ఖచ్చితంగా చెప్పండి, ఏంటి బస్సు పరిస్థితి? ఏమిటి బస్సు పరిస్థితి అంటే బస్సులో డ్రైవర్ దిగేసి చెప్పండి, ఏంటి బస్సు పరిస్థితి? అరే రాయి పడింది. చెప్పండి, ఏంటి కారు పరిస్థితి? అరే నువ్వు కూడా భలే ఆపేవరు అవి. రాయలు పడే ప్లేస్ సార్ అది, భలే చెప్పేవరు అవి. చెప్పండి వాళ్ళే. ఏం లేదు మా నా కిటికీలు వేసుకుంది అమ్మ. ఆ ఉత్కంఠ భరితంగా బయలుదేరింది. చాలా ఆలోచిస్తూ పడింది. కోతులన్నీ కూడా తీవ్రంగా చూస్తున్నాయి. ఏంటి వెహికల్స్ ఆగినాయి, ఏంటి వీటి పరిస్థితి, ఇవేమైనా తినేవైతే లాక్కుపోదాం అని ఆలోచిస్తూ ఉన్నాయి. తలికోతి
తల్లి కోతి పిల్లని సంకలా ఎత్తుకుంటూ అయినా తీసుకుని వెళ్తుంది. ముందు వెహికల్ వస్తుంది. ముందు చాలా ఉత్కంఠభరితంగా మనం చూస్తున్నాం. ముక్తినాథ్లో కూడా ఇంక ఇబ్బంది పడలేదేమో అనిపిస్తుంది. ముక్తినాథ్లో నడిచెళ్ళాం కాబట్టి ఏ ఇబ్బంది తెలియలేదు. ఇప్పుడు వెహికల్స్ వెళ్తున్నాం. వెహికల్ మీద ఒక్క రాయి కింద పడుతుందేమో. నిజంగానే చెప్తున్నాడు డ్రైవరు, అయినా కానీ బయలుదేరుతున్నాడు. అంటే మన బండి చదివరా ప్రాబ్లం చెప్తున్నాడు. ప్రాబ్లం అయినా కానీ ప్రాబ్లం ఫేస్ చేసుకొని బయలుదేరుతుంది. అదే యాత్ర, అదే ఉత్తమమైన విషయం. ప్రత్యేకమైన చెప్పాలంటే ఈ యాత్రని ఈ టైంలో స్వామికి పెట్టడం. చెప్పండి శంకర్, శ్రీకాంత్ రెడ్డి దీని మీద ఏమని మాట్లాడతారు? శంకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి దీని మోదరు శ్రీకాంత్ రెడ్డి డైలాగులు చెప్పాలంటే మొత్తం బూతులు ఇప్పాలి సార్. చెప్పండి అదే కాదు, బాగుంది. పసరు మనం ఇప్పుడు చూస్తున్నాం కమల్నాథ్ గారు ఓపెన్ చేస్తున్నారు. డోర్ ఓపెన్ చేశారు. ఒక సెన్సేషనల్ క్రియేషన్ చేసే షాట్ తీయాలని ఎంతో ఉత్కంఠభరితంగా దాన్ని రెడీ చేసుకున్నారు. మన బండి ఏమిటి ఒకసారి ఇది నీ వెనక కూడా రావాలి. డౌట్ గా ఉన్నారు. మళ్ళా అది తిరిగి ఇట్లా రివర్స్ వచ్చి కొడుతుందా అని చూస్తున్నారు. ఒక్కసారి షాట్ కనుక బాగా వచ్చిందంటే అదిరిపోతుంది. ఎందుకంటే మనం చూస్తున్న స్క్రీన్ లో చాలా నీట్ గా కనబడుతుంది. చాలా నీట్ గా కనబడుతుంది. వెనక టెంపో కనబడుతుంది. ఈ షాట్ కమల్నాథం తీస్తూ తన పేరుని చిరస్థాయిలో బద్రీనాథ్లో చిరస్థాయిలో నిలుపుకోవాలని, భక్తి జనంలో నిలుపుకోవాలని చూస్తున్నాడు. కదలకుండా కూర్చున్నాడు. ఒక్కసారి డోర్ పడుతుందేమో టెన్షన్ తో గుండె పట్టుకుంటూ ఉన్నాడు. కాలు అడ్డగా పెట్టున్నాడు. అది ఎడమ కాలు వేలుకి ఒక కుడికాలు ఏలు ఇరిగింది. డ్రైవర్ కూడా అతి కష్టం మీద ప్రేమతో అభిమానం ఎక్కువైపోయి టైం తీసుకెళ్లి కాలు మీద ఇతర కాలు ఇరిగింది. ఇరిగింది. వేసిన డ్రైవరే వెనక బండి నడుపుతున్నాడు. స్వామీజీ మనం స్వామీజీ కనపడుతున్నారు. మనం చూస్తున్నాం ట్రావెల్స్ పక్కన టర్నింగ్ తిరుగుతూ చాలా బాగుంది. మనం యాత్ర బయలుదేరాం. ఈ మంచు పడుతూ ఉంది, చూస్తున్నాం, మీరు అందరు చూస్తూనే ఉన్నారు. మంచు చాలా తీవ్రంగా పడుతూ ఉంది. దాంతో పాటు రాయలు కూడా పడుతుంది. వాళ్ళు ఎక్కడ పడతాయని ఎదురు చూస్తూ ఉన్నారు. మాటలు పడతాయో తెలీదు. ఇటు పక్కన డ్రైవర్ పక్కన ప్రొడ్యూసర్ కూర్చున్నాడు. ఆయన మీద పడతాయని కూడా డౌటేను. ఎందుకంటే అటువైపు ఆయన